ఉప్మాక. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ కల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్. స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసారు. ఉప్మాకి ఈ టెంపుల్ ఎంత ఫేమస్సో అలాగే ఆయన కళ్యాణం సందర్భంగా ఇక్కడ జరిగే తీర్థం కూడా అంతే ఫేమస్. ప్రతి తీర్థంలో బొమ్మలు, ఫ్యాన్సీ ఐటమ్స్ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ప్రతిరోజు ఇంట్లో వంటకు ఉపయోగించే నిత్యావసర సరుకులు ఉంటాయి. చాలామంది సంవత్సరం అంతా ఈ తీర్థం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరే చూస్తున్నారు కదా, వెల్లుల్లి, కుంకుడుకాయ, షికాకాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, బిర్యానీ మసాలా, సోంపు అండ్ చిప్స్ అండ్ ప్రతిదీ కూడా చాలా తక్కువ రేట్స్కి అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. సో మేమైతే సంవత్సరం అంతా మనకి ఎంత యూజ్ అవుతుందో అంత క్వాంటిటీ పర్చేస్ చేసుకొని సంవత్సరం అంతా నిల్వ చేసుకొని వాడుకుంటాం. సో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా కొనుక్కుంటూ ఉంటారు. సో షాప్స్ అయితే అస్సలు ఖాళీ ఉండవు. ఏకాదశి నుంచి కొత్త అమావాస్య ముందు రోజు వరకు తీర్థం అయితే కంటిన్యూగా ఉంటుంది. అలాగే షాప్స్ కూడా చాలా బిజీగా ఉంటాయి. మేమైతే ఏకాదశి రోజు వెళ్ళాము. ఆ రోజైతే ఇంకా షాప్స్ అస్సలు ఖాళీనే లేవు. సో మేమైతే దేవుడి గదిలో గంట విరిగిపోతే అది ఇచ్చి కొత్త గంట అయితే తీసుకున్నాం. సో మిగతా తీర్థంలో ఏమైతే ఉంటావో అవే ఉంటాయి. ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్. సో అందరికీ తెలిసినవే కదా తీర్థం అంటే ఎలా ఉంటుందో. సో తీర్థంలో షాపింగ్ చేయడం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కానీ నచ్చినవి అయితేనే కొనుక్కుంటాను, బాగా నచ్చితే మాత్రమే. చిన్నప్పుడైతే ఈ తీర్థంకి ఎప్పుడు వెళ్తామా అని చూసేవాళ్ళం. సో ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. సో చూస్తున్నారు కదా తీర్థం అయితే ఇలా ఉంటుంది. సో వీడియో లాస్ట్లో చూడండి, కరంగులి మాలలు కూడా విత్ సర్టిఫికేట్ అమ్మేస్తున్నారు. మీరు ఈ తీర్థానికి, స్వామివారి కళ్యాణానికి ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.